ఏమ్మా బాగున్నారా? ఇప్పుడు ఏం వేసారమ్మా పంట? ఇది చేమంతి వేసారు, బత్తాయి ఒక పక్క, చేమంతి ఒక పక్క. పర్లేదమ్మా, మెల్లిగా 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 వైరుంది. మొత్తం ప్రకృతి సేద్యమేనమ్మా? ఏమి వేరే ఏమి వేయడం లేదు. నీ అవగాహన ఏంటమ్మా దీని మీద? ప్రకృతి వ్యవసాయం చేసి పంటలు పండించడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది సార్. మెయిన్ మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మేము ఇట్లా చేసుకుంటున్నాం సార్. మీ ఆరోగ్యం కూడా బాగుందా? అవును సార్, బాగుంది. ఇక్కడ పండించిన పంటలన్నీ ఉపయోగిస్తారు. కూరగాయలన్నీ ఇక్కడి నుంచి వస్తాయి. వెరీ గుడ్, మంచిగా చేశారమ్మా. చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఏంటమ్మా మీరంతా ఒకటే కుటుంబమా? ఏంట్రా నీ పేరేంటమ్మా? చైతన్య. చెయ్యి చేకండి. గుడ్. మనోడు ఏం చదువుకుంటున్నావు? ఎల్కేజీ. ఏంటమ్మా మీరంతా వచ్చి ఇక్కడ ఈ పని చేస్తూ ఉంటారమ్మా? మీకేమనిపిస్తూ ఉంది ఇది చేస్తూ ఉంటే? మిమ్మల్ని చూసి 10 మంది నేర్చుకునే అవకాశం వచ్చిందా? 10 మంది వస్తున్నారు. అన్నీ చూస్తున్నానమ్మా. చీకటి పడే మునుపు ఒకసారి చూస్తాను. ఇదేని కొడుతున్నారు? డ్రోను. ఓకే, మంది వేస్తా ఉందా? ఇప్పుడు మీదే ఎండాకాలం శివరాత్రి అమ్మదాలకు వచ్చేసరికి ఒక దీనికి ఎండ పొడ కొట్టకుండా అని కొనాలు వదిలేసిన. అలా వేసారు. ఎన్ని వెరైటీలు ఉన్నాయి దీంట్లో? ఎన్ని పంటలు ఉన్నాయి దీంట్లో? అవిశాఖ ఒకటి, ఉల్లిపాయ ఒకటి, బీర, సొర్ర, కటవార అట్లా దారి నారోలేకి చుట్టూ సొర్ర బీర వేసినాం. ఇప్పుడు ఏంటమ్మా మీరు ఇక్కడ? నా పేరు జ్యోత్స్న సార్. నమో డ్రోన్ దీదీ కింద 100% రాయితీతో నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉచితంగా డ్రోన్ ఇవ్వడం జరిగింది సార్. ఓకే అమ్మా, నువ్వు ఇప్పుడు ఆపరేట్ చేస్తున్నావు. ఎన్ని ఎకరాలు చేసావమ్మా ఇప్పటికి? ఎంత చేయగలుగుతున్నావు నువ్వు? నేను రికార్డు కూడా రాసుకోవడం జరిగింది సార్. ఇదిగోండి సార్, నేను 1616 ఎకరాలు కొట్టినాను సార్. ఒక ఎకరాకు వచ్చేసి 500 తీసుకున్నాను సార్. 8,08,000 లెక్క నాకు వచ్చింది సార్. ఇక్కడ కో పైలట్ గా నాకు సపోర్ట్ గా తీసుకున్న వాళ్ళకి 1,28,500 కట్టాను సార్. ఆటో ఒకటి నేను ఇది డ్రోన్ తీసుకున్న తర్వాతే సార్ సొంతంగా ఈఎంఐ కింద నేను ఆటో తీసుకోవడం జరిగింది సార్. ఇక్కడ 88,700 అయింది సార్. టోటల్ గా ఒక 2-3 సార్లు నా డ్రోన్ కింద పడింది సార్. అబ్స్టాకిల్ చూస్తుండడం వల్ల అప్పుడు 50,000 ఖర్చు అయింది సార్. ఇదంతా పోగా నాకు 5,40,800 లెక్క నాకు ఆదాయంగా మిగిలింది సార్. ఇది 130 రోజుల్లో సార్ 410 మంది రైతులు చేసిన సార్. 12 మండలాలలో 63 గ్రామాలలో 2 జిల్లాలలో చేయడం జరిగింది సార్. ఇది భావితరాల భవిష్యత్తుకి మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు సార్. 2047కి ప్రతి గ్రామంలో ఉండే మహిళా సంఘంలో ఉండే ప్రతి మహిళ కూడా తన సొంత వ్యాపారం చేసుకొని మహిళగా తన స్వయం శక్తితో ఎదగాలనేది మీ కృషి సార్. దాన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు మన రాష్ట్రంలో కొత్త డ్రోన్లు అనేటి ఈ రైతులకి అనుకూలంగా వాళ్ళందరికీ ఇప్పుడు డ్రోనే కావాలంటే కొరత ఉందని మాట్లాడటం వల్ల ఈరోజు మీరు ఆ డ్రోన్ వ్యవస్థని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముమ్మరంగా అందరికీ పంచిపెట్టడం జరిగింది. చెప్పమ్మా నాకు ఒకటి విషయం. ఇప్పుడు ఈ డ్రోన్ నువ్వు ఆపరేట్ చేస్తున్నావు, ఆదాయం వస్తూ ఉంది. ఒకప్పటికి ఇప్పటికి దీనివల్ల లాభాలు ఏంటి
సార్ ఇంతకు ముందు అయితే సార్ నేను ఒక 500 కూలి కోసము అగసాట్లు పడేదాన్ని సార్. ఏ పని చేసుకోవాలన్నా నన్ను నమ్మి అప్పు ఇవ్వమన్నా ఇచ్చేవాళ్ళు కదా సార్. ఈ రోజు నేను డ్రోన్ తీసుకున్న తర్వాత ఏకంగా నా సంఘంలో 10 లక్షల నుంచి 20 లక్షల వరకు నాకు లోన్ గా ఇచ్చి నన్ను ముందుకు నడిపిస్తున్నారు సార్. ఇందుకు చాలా తొక్కదండి రామ్మ ఇట్రా, నువ్వు కూడా వెనక్కన వస్తా. ఇప్పుడు దీనివల్ల నీకు ఒకటి నీకు ఆదాయం వస్తూ ఉంది, రెండో మార్గం నాతో పాటు ఒక ముగ్గురికి నేను జీవనోపాధి చూపిస్తున్నావు. దీనివల్ల రైతులకు లాభం ఏంటి? రైతులకు లాభం ఏంటంటే సార్, ఒకే సమయంలో 40 ఎకరాలు కొట్టాలనుకున్నప్పుడు రైతు ఇప్పుడు వర్షాలు పడినాయి సార్. వర్షాలు పడడం వల్ల మనుషులు దిగలేని పరిస్థితి సార్, ట్రాక్టర్లు దిగలేవు. కానీ ఈ రోజు డ్రోన్ ఉండడం వల్ల 3/4% రైతులందరూ కూడా ఎప్పుడు పని చేసుకోలేక ఆగిపోయేవాళ్ళు. ఈ రోజు సంతోషంగా డ్రోన్ రావడం వల్ల ఒక డ్రోన్ బట్టి మీరు మాకు సబ్సిడీతో 80% సబ్సిడీతో ఇవ్వడం వల్ల ఈ రోజు ప్రతి రైతు కూడా సంతోషంగా మందులు పిచికారి చేసుకోవడం జరిగింది. 2 నిమిషాల తర్వాత నీతో మాట్లాడతాం మళ్ళీ ఉండమ్మా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరంతా ఏంటమ్మా ఇవన్నీ కూడా మీరు హార్వెస్టింగ్ చేస్తున్నారా? ఇవన్నీ చిక్కుడమ్మా, ఇవన్నీ కూడా ఏమాత్రం ఎరువులు లేవు, ఏమి లేవు కదా? అదే మరి పెద్ద మందు కూడా కొట్టలేదు, నేచురల్గా వచ్చింది. ఎంత రేటుకి అమ్ముతున్నారమ్మా? అంటే మామూలు పంటకు ఈ పంటకు డిఫరెన్స్ ఎంత ఇస్తున్నారమ్మా? అంటే ఏం లేదు సార్, డిఫరెంట్ అయితే ఏం లేదు, దానికన్నా తక్కువగానే అమ్ముతున్నాయి సార్ వాళ్ళు. తక్కువ ఏం లేదు సార్. మార్కెట్ మనం పక్కన అమ్ముకునే వాళ్ళు ఏదో 10 రూపాయలు దాచి అమ్ముకుంటారు. మనం మార్కెట్కి అయితే 10 రూపాయలు తక్కువతో పోయి కమిషన్. తిన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ వచ్చిన వాళ్ళు అయితే కొంచెం టేస్ట్ బాగుంది అట్లా అని చెప్తున్నారు కదమ్మా. ఇప్పుడు రైతు బజార్లో ఇది పెడితే అప్పుడు మీకు అందరికి చాలా ఉపయోగపడుతుంది కదా. కాన్స్టిట్యున్సీకి ఒక రైతు బజార్ పెట్టి ఆ రైతు బజార్లో పెడితే వాళ్ళు ప్రొక్యూర్ చేసి కావాలంటే అన్ని రైతు బజార్లకి నేచురల్ ఇదే పంట పంపించి అది చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది కదా. నేను ఒకసారి వర్కౌట్ చేస్తాను. దీనికి మార్కెటింగ్ వ్యవస్థ కూడా నేను చేస్తానమ్మా. ఇదైనాక సర్టిఫికేషన్, ఇదేమిటంటే ఇది ప్రకృతి సేద్యంలో వచ్చిన పంట అని సర్టిఫై చేయడం, దానికి ట్రేసబిలిటీ, పలానూరులో పలానా సర్వే నెంబర్లో పలానా రైతు పండించాడు, ఆ రైతు యొక్క డీటెయిల్స్, దీనికి ఎరువు కొట్టలేదు, మందులు కొట్టలేదు, దానికి అవుట్కమ్ ఏంటంటే సర్టిఫికేషన్. అది చేసినప్పుడు ఏమొస్తుందంటే మీకు అందరికీ రేట్లు వస్తాయి, అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. నేను వర్కౌట్ చేస్తున్నానమ్మా, చేపిస్తాను. మీరు చాలా బాగా ఒక ఆదర్శంగా చేస్తున్నారు, ఉపయోగపడుతుందమ్మా. దానివల్ల ఆదాయం కూడా పెరుగుతుంది, తినేవాళ్ళు కూడా ధైర్యంగా తింటారు. నేను వర్కౌట్ చేస్తాను. చాలా సంతోషం, గుడ్. మీ స్ఫూర్తి. ఆడికి వెళ్ళచ్చు కదా, ఆడికి వెళ్ళి దాటుతాం. చాలా రోజులు అయిపోయి పొలాల్లో తిరిగి. చాలా బాగుంది, బాగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. సంతోషం. ఇది ఒక స్ఫూర్తిదాయకంగా చేస్తున్నారు. నాకు కూడా ఒక మంచి అనుభవం, బాగా చేస్తున్నారు. అదేమా కాదు, నాకు కూడా నేర్చుకోవడం, అందరినీ ఒక స్ఫూర్తినివ్వడం. చామంతి ఏంటమ్మా నీ తల్లిదండ్రులకి అంతా నేర్పించావు? కట్టేసావా? పూల కూర్చొని కుట్టావా? ఓకే. ఇప్పుడు ఏంటమ్మా, ఎక్కడ ఏ కంపెనీ పనిచేస్తున్నావు? SCL. ఏమాత్రం ఇస్తున్నారు? 10 lakh ప్యాకేజ్ ఇస్తున్నారు. ఏంటమ్మా ఈ పూలను ఎక్కడ పంపిస్తారమ్మా? చెన్నై పంపిస్తున్నారు. ఏమాత్రం మామూలు రేటు కంటే ఇది ఏమైనా కొంచెం బెటర్గా వస్తుందా? సర్టిఫికేషన్ మార్కెట్ ఒక రోజు ఒక మార్కెట్ ఉంటుంది సార్. ఒక రోజు డే వైజ్ ఉంటుంది. ఒక రోజు 100 పోతుంది, ఒక రోజు 50 పోతుంది, ఒక రోజు 30 పోతుంది, చెప్పలేము సార్. ఇవన్నీ సర్టిఫికేషన్ చేస్తే ఈ దేవాలయాలు కూడా పంపించచ్చు కదా, మనం పంపిస్తాం. ఎక్కువ రేటు కూడా వస్తుంది కదా.
దేవునికి కూడా ప్రకృతి సేద్యం చేసి పెడితే మంచిది కదా సార్, రైతు దగ్గర నుంచి దేవునికి కూడా బాగుంటుంది, మనకు రైతు కూడా లాభం వస్తుంది. ఉంటుంది సార్. ఏమ్మా మీరు ఎన్ని గంటల పని చేస్తారు ఈ పూలు కట్ చేయడానికి, కోయడానికి? ఉంటారు. జాలం పోయింది సార్, నువ్వు వచ్చేదానా? ఉండేదా సార్? చాలా సంతోషం మిమ్మల్ని అందరం చూస్తూ ఉంటే. చాలా బాగా పనిచేస్తున్నారు. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అన్ని పంటలు వేశారు ఇక్కడ, పూలు వేశారు, కూరగాయలు వేశారు, పళ్ళు వేశారు. చాలా సంతోషం, చాలా బాగుంది, స్ఫూర్తిదాయకంగా ఉంది. అభినందనలమ్మా, ధన్యవాదాలు. చాలా బాగా చేస్తున్నారు. రండి. ఆవులకు కూడా పెట్టేవాళ్ళం, మంచిది. ఇది ఎద్దులకు కూడా పెట్టేవాళ్ళం. డ్రిప్పులు సబ్సిడీ ఇచ్చినారు, ఇచ్చినామంటే మాకు పెద్ద మేలు వచ్చింది. దానివల్ల కొంచెం నీట్గా మేలు వచ్చింది సార్. తక్కువ నీళ్లు ఎక్కువ పంట వస్తుంది. ఏంటమ్మా బాగున్నారా? కూరగాయలన్నీ ఈ తల్లి, కూరగాయలన్నీ ఉన్నాయా? ఈ టమోటా అంతా ఇప్పుడు ఇది ఎన్నో పికింగ్ అమ్మా? ఇది ఎన్నో? నాలుగోసారి లాస్ట్కి వచ్చారా? వర్షానికి దెబ్బతిందమ్మా. ఎప్పుడు మొన్న వర్షం పడిందా? మందులు కొట్టడంలో ఇచ్చిన పింఛన్ లేక నాకు సాలేదు. ఏమ్మా నేను ఒంటరిదాన్ని, ఎవరు లేరు నాకు. నీకు పింఛన్ రాదా? వచ్చండి 4,000 లెక్క వచ్చింది. 3,000 ఆసుపత్రికి పోతున్నా. నేను కూరేమి అన్నం చూద్దాం, నేను చేసి చెప్తాను. ఒక 2 లక్షలు ఆవిడకి డబ్బులు ఇవ్వండి. నేను కొంత డబ్బులు ఇమ్మన్నామా, బ్యాంకులో పెట్టుకొని చేసుకోను అని చెప్తాను. ఇంకేంటో మీరేంటమ్మా, ఏంటి చెప్పండి. ఈ పొలం మాది సార్, ఇది ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నాం సార్. ఫస్ట్ అదేమ్మా, మీకేమనిపిస్తూ ఉంది ఇవన్నీ చేస్తూ ఉంటే? బాగుంది సార్, బాగానే ఉంది. అంటే లేట్గా అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కొంచెం కొంచెం దిగుబడి వస్తాం. ఇప్పుడు పర్లేదు సార్. ఇప్పుడు సెట్ అయిందా? సెట్ అయింది సార్. లేదమ్మా, ఇవన్నీ కూడా మేము కూడా వర్కౌట్ చేసి రేట్లు ఎట్లా ఉండాలి, ఏ పంట వేయాలి, ఏ పంట వేస్తే మనకు ఉపయోగపడుతుంది, అవి కూడా గైడ్ చేస్తాం. దానికి మళ్ళీ ఫ్యాక్టరీస్ తేవడం, నేచర్ దీనికంతా కూడా ప్రకృతి సేద్యం కింద సర్టిఫికేషన్ ఇప్పించి వేరే డిఫరెంట్ మార్కెట్స్ కూడా పంపించడం, అవన్నీ చేసి దానిపైన మీకు ఆదాయం ఎక్కువ వస్తుంది. వర్కౌట్ చేద్దాం. పెద్ద ఏదైనా ఒక చిన్న పోస్ట్ యూనివర్సిటీలో కానీ చూడండి సార్. చూద్దాం, మాట్లాడదాం. చెప్పా కదా, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను సార్. నాకు 2 అమ్మాయిలే, ఆస్తులు లేవు ఇప్పుడు అంతా తప్ప. మీ అబ్బాయినా? ఇంకొక ఆయన, మీరు ఇంకొక కుటుంబం. తప్పకుండా మరి మాట్లాడుతుంది, రాసుకోండి. ఒకసారి ఏం చేయాలో చెప్పిద్దాం. వీళ్ళందరూ డిమాండ్స్ అండ్ రిక్వెస్ట్ రాసుకోండి. డ్రిప్పులు వచ్చిందని 18,000 వచ్చింది సార్ మాకు. నాటు మందులు కొట్టడంలో ఈ మందులు బాగా చేసుకుంటాను. ఇప్పుడు ఉల్లగడ్డలు ముందు ఈ పొలం అయిపోయినాలంటే జలగలు అన్ని తినాలు అన్ని చల్లుతాం, తీస్తాము, నీళ్లు కడతాము, పొలం తెచ్చి వచ్చిన వరకు కలర్ కొడతాం, మళ్ళీ ఎనవలేరు తోలుతాం సార్. మళ్ళా పొలం పెడతాం. ఎర్రగడ్డలు వేసింది సార్, గురి ఉంది అదంతా. ఎర్రగడ్డలు పెట్టి టమాటో వేసింది, 2 ఎర్రగడ్డలు వేసింది. ఎన్ని పంటలు వస్తాయి? 2 పంటలు. జీలగది కాకుండా 2 పంటలు వస్తాయి సార్. 2 పంటలు వస్తాయి. ఎంత చేశారు? చేసాం జీవాలకని సార్. ఇంట్లో ఎన్ని ఉన్నాయి మనకి? జీవాలు ఉన్నాయి 10 అంటే పట్టుకొచ్చుకున్నాం. ఈ అవశాఖని తోలుకుంటాం మా వాళ్ళంటలో. పుట్టి పిల్లలు ఉన్నాయి ఒక 15-20. అది దాంట్లో కట్టుకుంటాం సార్. దాంట్లో ఎంత ఆదాయం వస్తుంది మనకు? ఇప్పుడు మటన్ బాగానే ఉంది కదా? మటన్ రేటు బాగానే ఉంది సార్. రాబోయే రోజులు కూడా ఇంకా పెరుగుతుంది. దాంట్లో ఏమో ఆదాయం ఏమో జబ్బులు రావడంలో కొన్ని గాలి పోయేది జబ్బులు వస్తాయి. ఇప్పుడు మనకు డీవార్మింగ్ అవన్నీ ఇస్తున్నారు రెగ్యులర్గా సార్. సప్లై చేస్తారు సార్. అన్నీ చేస్తున్నారు. ఇక్కడే పెట్టి తయారు చేస్తున్నారు వీటిని. ఏంటి తమ్ముడు, నువ్వేంటి? ఎంబీఏ చేసావు. ఎక్కడ పని చేస్తావు? ముందు బెంగళూరు చేస్తాను నేను, ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నావు. కలెక్టర్ గారు ఇతను రాసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ భాస్కర్ కాల్ పెట్టి మీరు వర్కౌట్ చేసి ఇక్కడి నుంచి చేస్తాడు, 2 చేస్తూ ఉంటాడు. ఆయన అనుభవాలు కూడా అందరికీ చెప్తూ ఉంటాడు కదా.
చేసాను సార్ ఇలా ఓకే అమ్మా. రండి. నిలబడండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. బాగా ఇప్పుడంతా ఇవి ఇక్కడే కాకుండా ఇంటి దగ్గర కూడా పెట్టుకోవచ్చు కదా? ఇంటి దగ్గర కూడా ఫామ్ ఇంటి దగ్గర కూడా కొన్ని ఉన్నాయి మాకు. కొన్ని ఉన్నాయి. అవును సార్. ఇవన్నీ ఇప్పుడు ఫీల్డ్ తీసే పని లేదు. ఇప్పుడు ఫీల్డ్కి తీసుకెళ్తాము మళ్ళీ అంటే ఇప్పుడు కొత్త థియరీ ఏంటంటే ఫీల్డ్కి తీసుకపోతే అవును ఈల్డ్ తగ్గిపోతుందని, ప్రొడక్టివిటీ. అవును సార్. ఇది ఊరంతా తిరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ తిప్పం సార్, బయట ఏం తిప్పము. తిప్పకుండా ఇంటి దగ్గర పెంచుకుంటే ఎక్కువ ఆధారం లేదు కాదు, ఎక్కువ దిగుబడి వస్తుంది. అవునవును సార్. ఇంటికాడనే షెడ్ కట్టుకొని ఇంటి దగ్గర పెట్టుకుంటే లాభసాటిగా ఉంటుంది అనేది కొత్త ఇది. అందుకని అన్ని పెట్టిస్తున్నాం. దానికి రేకులు కట్టినాం సార్, చుట్టి మాదిరి తినేదానికి దానా వచ్చే వర్కౌట్ చేద్దాం. బాగుంది, మీ మోడల్ చాలా బాగుంది. గోకులాల్లో సార్ మనం ఇందులో మినీ యానిమల్ షెడ్ సార్, మనకి షీప్ అండ్ గోట్ ఈ అబ్బాయి అన్ని కార్యక్రమంతో ఆ అబ్బాయి సార్. నువ్వే నాలెడ్జ్ అంతా, బ్రెయిన్ బిహైండ్. ఇప్పుడంతా ఇవి కషాయాలు సార్. ఇవి కషాయాలు, ఇవి ద్రవజీవం ద్రవజీవం కషాయాలు, ఈవెన్ దాన్ని మిక్స్ చేసుకోవడానికి మిక్స్ చేసుకున్నాను సార్. అవి ఘనజీవం. ఈ ద్రవజీవానికి మనం ఈ మెయిన్ ఎక్విప్మెంట్ సార్. ఇవన్నీ వేసేసి మనం 41 days ఇవి పెట్టేసి స్టోర్ చేసేసి తర్వాత సవేదీస్లో తిప్పాలి సార్. అది తర్వాత మనకు కషాయం ఏర్పడిన తర్వాత మనం ఫీల్డ్లో డైరెక్ట్ ఇంజరీ యూజ్ చేసేసి మనం పంపించుకుంటాం సార్. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే సార్, మనం ఫీల్డ్ స్టార్ట్ వెళ్ళక ముందు మనం 2 months ముందే మనం నవధాన్యాలు యూజ్ చేసి ఫస్ట్ మనం 41 days పెంచుతాం సార్. బాగా పెంచిన తర్వాత అవి మళ్ళీ మిల్లర్ కొట్టేస్తాం సార్. మళ్ళీ తర్వాత మెయిన్ క్రాప్కి వెళ్తాం సార్. సో అలా వెళ్ళడం వల్ల మనకు భూమి బాగా ఇదిగా వస్తుంది సార్. మనకి ఎటువంటి ఎరువులు సైడ్ కెమికల్స్ అట్లాంటి ఏమి యూజ్ చేయకుండా మనము మొక్క హెల్దీగా ఉండడానికి అవకాశం అదే సరిపోతుంది సార్. ఇంకా ఏంటంటే చేప బెల్లం. ఇంకొకటి ఏంటంటే సార్, ఇవి చేప కషాయం సార్. ఇది మనకు బాగా పెరగడం కోసం, అంటే మనకు ఈల్డ్ సరిగ్గా రావడం కోసం అది యూజ్ చేస్తాం సార్ ఎక్కువ. సో ఇది ఏమన్నా పురుగు అందుకు ఎక్కువ ఉన్న దశలో బాగా ఇది స్ప్రే చేస్తే బాగా పనిచేస్తుంది సార్ ఎఫెక్టివ్గా. ఇంకొకటి ఏంటంటే సార్, మన దగ్గర కలమంద కషాయం ఉంది సార్. ఇది ఏంటంటే మనకు ఏమన్నా పెస్ట్ వచ్చినప్పుడు సార్ అది బాగా పనిచేస్తుంది సార్. అందులో గుడ్డు యాడ్ చేసేసి ఒక డ్రమ్ 20 లీటర్స్ డ్రమ్లో అది యూజ్ చేసేసి వేయడం వల్ల బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సార్. ఇక్కడ మనకి ఏంటంటే సార్, మల్టీవే పద్ధతిలో, ATM పద్ధతిలో ఫార్మింగ్ చేస్తున్నాం. ఇది మెయిన్ క్రాప్. దానికి ఇవన్నీ చేస్తాం. ఇప్పుడు నువ్వు ప్యాషన్తో చేస్తున్నావా లేకుంటే లాభసాటి కూడా వస్తుంది అనుకుంటున్నావా? ప్యాషన్ ప్లస్ లాభసాటి సార్, రెండు. ఎందుకంటే మనము పెట్టుబడి అనేది తగ్గిపోతుంది సార్ ఇది వాడటం వల్ల. మాక్సిమం మనం కెమికల్ అనేది యూజ్ చేయలేదు, అందుకని మనకు తగ్గిపోతుంది సార్. వన్స్ మనం ఏమన్నా 1 acreకు స్ప్రే చేయాలంటే కెమికల్ అయితే 4,000 అట్లా అవుతుంది. మనం అట్లా లేకుండా ఇక్కడ మనకి 0 కాస్ట్ సార్, మినిమం కాస్ట్ ఉంటుంది. సో మనకు అన్ని దొరికే కషాయాలు, ఆకులతో కషాయాలు చేసుకుంటాం కదా. సో మాక్సిమం మనకు తగ్గుతుంది సార్. అన్ని ఇక్కడనే దొరుకుతాయి సార్. ఇక్కడ దొరుకుతాయి. ఇవన్నీ తీసుకొచ్చి ఒక ముత్యాకు పైకొండ పోయి తీసుకొచ్చిన మాకు అనుభవం ఉండేదానా, గొడ్డు తోలుకొని పోతానే అడవులు తిరుగుతూ ఉంటారు కదా మీరంతా. అనుభవం ఉండేదానా పోయి ఏ మొక్క ఎక్కడ ఉంది మీకు బాగా తెలుసు కదా. వెరీ నైస్ బ్రదర్, ఎక్సలెంట్. రియలీ నేను అప్రిషియేట్ చేస్తున్నా. చదువుకొని నువ్వు ఇంత బాగా చేసావంటే హ్యాండ్స్ ఆఫ్ యూ. చాలా సంతోషం. మళ్ళీ టచ్లో మాకు సపోర్ట్ వాళ్ళు ఉంటారు సార్. అందులో సార్ మాకు సపోర్ట్ వాళ్ళు ఆ పని చేసేవాళ్ళు సార్. డైలీ మాకు మీరంతా వచ్చి గైడ్ చేస్తుంటారా? వెరీ నైస్. ఇప్పుడు మీ పరిధిలో ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం నేచురల్ ఫార్మింగ్? నేను డిఎంఎం సార్, మోడల్ మేకర్ని. నాకు 5 హౌస్ ఫార్మర్ ఉంది సార్. వన్ ఆఫ్ ది ఫార్మర్ వచ్చేసి గంగయ్య సార్. కదా, మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 4,000. మాకు వచ్చేసి టార్గెట్ వచ్చేసి 4,000 సార్. నా అచీవ్మెంట్ వచ్చేసి 2,200 ఫార్మర్స్ సార్. ల్యాండ్ వచ్చేసి 2,600 ఎకర్స్ ఉంది. ఓకే, గుడ్. నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ మా, ఎక్సలెంట్. ఇట్రా రండి, మీరు కూడా ఇట్రండి, మీరు కూడా రండి. ఫార్మర్స్ అందరు రండి. చూడ ఒక ఫోటో తెండి.
థ్యాంక్ యూ Thank you very థ్యాంక్ యూ వెరీ నైస్. సార్ నేను ఒక మాట చెప్తా ఇది అంతో ఇంతో తయారు చేసుకుని దానికి ఒకరైనా ఎంఆర్ఓ ఒకరైనా సాయం చేస్తారు. ఇది ఉంటే కూడా ఇది ఒకసారి తీసుకొని ఎట్లా చేయాలనేది వీళ్ళు తయారు చేసుకున్నారు. దాన్ని ఏదైనా ఉంటే వర్కౌట్ చేసినా చెప్పండి. దాన్ని అవసరమైతే ఓకే. డ్రిప్ ఇరిగేషన్ అండ్ మల్చింగ్ కంపల్సరీ అయిపోయింది బాగా వస్తున్నారు. స్టేకింగ్ చేస్తే ఇంకోటి బాగా మనకి మదనపల్లి గారి అంతా కూడా స్టేకింగ్ ఉంటుంది వెరీ చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు. మెల్లిగా మెల్లిగా చిన్నగానే బాగా కష్టపడ్డావు, అర్థమవుతాం నాకు. చాలా సిస్టమేటిక్ చేశారు. రెండో కాపు సార్ అది అటు చెట్టు ఫస్ట్ పోలే అయిపోయింది. అచ్చా రెండో పంట. సార్ ఈ చామంతి చచ్చిపోయింది సార్. ఎర్రగడలు వేసిందా, ఎర్రగడలు అయిపోయి మళ్ళీ ఈ చామంతి వేసినాము. ఈ చింతలు సస్తున్నాయి సార్. సార్ పొలం మొత్తం సార్ చాలా మొక్కు వచ్చి రూపాయన్నరతో తీసుకొచ్చాం సార్. దీన్ని సార్ అంటే నమస్కారం. ఐటీ నువ్వు ఐటీ చేసావా? ఏం చేసావా? ట్రిప్లెట్ సార్. ఓకే. ఇది కూడా రాసుకొని వీళ్ళందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ లేకుంటే డైరెక్ట్గా పెట్టించారు వర్కౌట్ చేయండి. నువ్వేంటా? నేను జివాల్ కాస్త పొలం ఎన్ని ఉంటాయి? 100 ఉన్నాయి. 100 ఉన్నాయి. దానికి ఎంతమందిని పెట్టుకొని చూసుకుంటావు? నేను ఒక్కనే సార్. గొర్రెలు కూడా ఇంటి దగ్గర ఉంటాయా, బయట తీసుకెళ్తావా? బయట తీసుకుంటా సార్. బయట కూడా తీసుకెళ్తావు. ఇప్పుడు ఇంటి దగ్గరనే మేపుకునే అవకాశాలు వచ్చాయి కదా, దానికి ఇంకా ఎక్కువ దిగుబడి వస్తుంటారు. వస్తారు సార్, ఖర్చు ఎక్కువ అవుతుంది. దేనికంటే అది కొంత పొలం కడప కింద ఉంది, అధికారులు తిప్పి పెట్టాను సార్. మిగిలి భూమి చెప్పారు. చాలా బాగా అనుభవాలు వచ్చాయి నాకు. ఇవన్నీ పెట్టుకొని ఎట్లా చేయాలి వర్కౌట్ చేయాలి కరెక్ట్గా. రెండో పంట సార్. రెండో పంట. ఇదంతా ఏం చేస్తారు మళ్ళా? మల్చింగ్ చేస్తున్నారా? మళ్ళా నెక్స్ట్ పంటకు బాగా ఎక్కడ వేస్ట్ కావడం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు? డ్రిల్లింగ్ సార్. మళ్ళీ డ్రిల్లింగ్ ట్రాక్టర్తో డ్రిల్లింగ్ చేస్తే చిన్న చిన్న ముక్కలు అవుతుంది సార్. దాన్ని మళ్ళా ఒక అట్నే మళ్ళీ డ్రిల్లింగ్ చేస్తే భూమిలోనే ఏది వేస్ట్ కావడం, ఏది ఒకటిగానే వేస్ట్ కాదు సార్. ఆకుతో సహా ఇది ఎండగాలి, ఇది కన్నా డీకంపోజర్గా ఇది అయిపోతుంది సార్ భూమిలో. అన్ని కూడా మల్చింగ్ చేసి కరెక్ట్గా చేసి అవుతుంది సార్. ఇదే డీకంపోజర్ కొడితే పొలం మీద అట్టే కుంగిపోతుంది. చాలా బాగా వేస్ట్ కంపోజర్. వెరీ ఇంట్రెస్టింగ్. మీకు అగ్రికల్చర్ వేస్ట్ని మల్చింగ్ చేస్తే లాభమా, లేకపోతే సర్క్యులర్ ఎకానమీలో కన్వర్ట్ చేస్తే లాభమా? మనకు అంత ఇది దీంట్లోనైతేనే బాగా చూద్దాం. మా అమ్మాయి సార్ మీతో ఇంతకుముందు కలిసాను సార్, స్పోర్ట్స్లో సార్ అమ్మాయి. ఓకే. నేషనల్ ప్లేయర్స్ అమ్మాయి.